హాయ్ అత్తయ్య. హాయ్. ఏం కూర చేస్తున్నారు ఈరోజు? పాలకూర పప్పు. ఓకే, ఎలా చేస్తారు చూపిస్తారా? రండి చూపిస్తా. ఆల్రెడీ కందిపప్పు నానబెట్టుకున్నారా? నానబెట్టాను. ఓకే, ఇదో పాలకూర వేస్తున్నాను. ఎర్రగడ్డలు, ఇదో పచ్చిమిరపకాయలు, ఇదో మామిడికాయ. మామిడికాయ సపరేట్ గా ఉడకబెడుతున్నా. పప్పు పులుపు వేస్తే ఉడకదని సపరేట్ గా ఉడకబెడుతున్నా. పచ్చిమిరపకాయలు అవి 2 వేరే బౌల్ వేసి పెడుతున్నారు. పప్పులో పసుపు వేస్తున్నాను. గిన్నె కల్లా మూత పెట్టేసి నిలబెట్టేయడమేనా? కొంచెం వాటర్ కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్ పెట్టుకుంటే రెడీ. ఓకే, 3 విజిల్స్. 3 విజిల్స్. ఉడికిపోయింది అత్తయ్య? ఉడికిపోయిందమ్మా, చూపిస్తారా అండి? ఓకే, ఇలా ఉడికింది. ఇలా ఉడికింది, బాగా ఉడికింది. పచ్చిమిరకాయలు మామిడికాయ అలా ఉడికాయి. ఇప్పుడు దాంట్లో వేసేసి కలిపెట్టేసేది. కొంచెం ఉప్పు వేస్తున్నాను పప్పులోకి. ఇప్పుడు పచ్చిమిరకాయలు మామిడికాయలు వేసి మెదపుతున్నారు. ఊరికట్ట మామిడికాయ మెతికే కోసం. ఇప్పుడు పప్పులో తిరగమాత వేస్తున్నారు అత్తయ్య. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కరేపాక, తెల్లగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డలు వేగాయి. జస్ట్ కొంచెం మెంతిపొడి వేసి ఇలా కలిపెట్టాలి. రెడీ అయింది. తిరగమాత వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఊరికెట్ట. పప్పు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసా. టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు, కారం, పులుపు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.